ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపని దేవ తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అన్నకర దురాత్మ దుష్ట సైతాన్ని శీకర శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను దేవ. గద్దించమని మాకు అనేక రాష్ట్రాలు మర్మాలు తండ్రి బయలుపరచమని దేవ ప్రార్థిస్తున్నాను. నన్ను పూరగా వాడుకోమని దేవ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీవే నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈయన బిడ్డలకు కూడా ఈయనగల చెవి జ్ఞాపగల హృదయం వాక్య ప్రత్యక్షత దయచేయం. ఇద్దరు కరెంటును సమస్తం మీ సాధనలు ఉంచుకొని నన్ను దిగొచ్చి నూతన శక్తినిచ్చి బలం నుంచి వాడుకోమని దీవించమని అన్నకర సైతాన్ని చీకటి శక్తులు లయపరచమని ఈ సమయం కొరకు నీకు వందనాలు తెలుసు దేశ ప్రాణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మంచిది. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము క్షమించండి 8వ అధ్యాయము మరి 17వ వచనం చదువుకుందాం. ముందు దేవుడు జరిగించినదంతయు కనుగొంటును, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదని, దాన్ని తెలుసుకున్నవలనని జ్ఞానులు పూనుకొని వారైనా కనుగొనజాలరని నేను తెలుసుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు సొలొమోను పరిశోధన అంతా చేసి సూర్యుని కింద జరుగు వాటిని అంటే మనం ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే అన్ని మనిషి తెలుసుకోలేడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషికి అన్ని తెలిసినాక వాడు దేవుడు అవుతాడు కాదండి, అంతే కదా. వాడు సర్వజ్ఞానం అవుతాడు. కాబట్టి ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఇక అదంతా మనం ఇప్పుడు కానీ ఒకటి మీకు చెప్తాం. ఇప్పుడు ఇంత జ్ఞానం విస్తరించిన సొలొమోను కాలానికి ఇప్పటి కాల జ్ఞానానికి మనం వర్ణించలేనంత. అయినా కానీ ఇప్పటికి కూడా ఎన్నో రోగాలకు మందులు లేవు. ఎయిడ్స్ ఎన్నడో వచ్చింది, ఈనాడు కూడా అది పోవడానికి లేదు. బీపీ వచ్చింది. ఇప్పుడు మనం టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి, 5 రోజులు 10 రోజులు గోళీలు మందులు వాడితే మళ్ళీ రావు. ఏమర్థం చేసుకోవాలంటే కనుక అదే విధంగా ఇప్పుడు ఒక గోలి బీపీ గోలి ఒక 5 రోజులు వాడితే జీవితకాలం అంతా పెరగకుండానో తగ్గకుండానో నార్మల్గా ఉంటుందా? అటువంటి గోళీలు ఉన్నాయా, మందులు ఉన్నాయా? షుగర్ ఉన్నది, 5 రోజులు 10 రోజులు వాడి ఊరుకుంటే అది నార్మల్గా ఉంటుందా? ఉండదు. మరి అంటే ఇప్పుడు అటువంటి మందులు లేవు కదంతే. ఐరన్ ఫీవర్ అంటే ఇప్పుడు దానికి మందే డాక్టర్ ఒకసారి చెప్పి వీటికి అసలు టాబ్లెట్స్ లేవు. ఇట్లా ఎన్నో రోగాలకు లేవు. ఎందుకంటే ఇక వాళ్ళ డాక్టర్లకు వాళ్ళ శాస్త్రం వాళ్ళో తెలుసు కాబట్టి ఎన్నో రోగాలకి ఇప్పుడు మందులే లేవు. ఎన్నింటినో కనిపెట్టాలా, ఎన్నో పోరాటాలు చేసిన ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనిషికి తెలియకుండా ఎన్నో మిగిలిపోతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఇప్పుడు కదా గంత మీకు విషయం చెప్తా చూడండి. ఇప్పుడు లోక జ్ఞానులు ఉన్నారు, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, యేసయ్య శిలువలో మరణించుతూ ఈ మాట అన్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నాడు. అన్నాడా? కానీ మనిషిలో ఒక ఆత్మ ఉంది అని ఈ నాస్తికులు కానీ కొంతమంది ఈ డాక్టర్లే కానీ నమ్మనులు ఎంతమంది లేరు. కానీ ఒక మనిషిలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ పోతుంది, అదొక నరకంలో పడుతుంది, పాపం చేస్తే నరకం, నీతిగుండ పరలోకం అని నమ్మనులు ఎందరు లేరు చెప్పండి. ఇప్పుడు అలా చిన్న ఉదాహరణ చెప్తారు. అటు ఇప్పుడు ఒక దీపం క్యాండీ ముట్టించినాం అనుకోండి, అని వస్తే ఆరిపోతుంది. ఆరిపోయినాక అది ఎటుపోయిందని చెప్తారు. ఇప్పుడు మనమే ఎటు లేదు కదా, అయినాక చచ్చిపోయినాక పోయేది కూడా ఏం లేదంటారు. అంటే అట్లా అంటారు. ఈనాటికి ఆ మాట అంటారంటే మనిషిలో ఒక ఆత్మ ఉంది అన్న సంగతి ఇంకా వాళ్ళకు అర్థం కాలేదన్నట్ట, అర్థమైంది అన్నట్ట? మీరే చెప్పండి. అంటే వాళ్ళు జ్ఞానులు కదా, కాలేదన్నట్టే కదా. సరే, మీకు కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు, నిజమే. మరి
ఇంత గంత గాలిలో గంత మందిని మోసుకెళ్తున్న విమానాన్ని కనిపెట్టగలిగినరు. చూడు విచిత్రమైన, ఇప్పుడు కరెంటుతో నిన్నే నడుస్తానే చెప్పాను. కరెంట్ అన్ని మోటార్లో జీవం అయిపోయినట్టే కదా. ఇంత కరెంటును కనిపెట్టాను. ఇట్లా ఇప్పుడు ట్రైన్లు కనిపెట్టిన, ఇంత కనిపెట్టిన వాళ్ళకు ఆ మాత్రం ఒక మనుషులు చనిపోయేటప్పుడు ఆత్మ ఉందని ఎందుకు తెలుసుకోలేకపోతాను అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. నేనేం చెప్తాను, మనిషి అంటేనే సమస్తం తెలియనోడు అని చెప్పిన. అదొకటి గుర్తుపెట్టుకో. మరి ఇంత జ్ఞానులై ఉండి ఎందుకు తెలుసుకోలేకపోతాన్రు అని మీకేమన్నా కొందరికి ఎవరికన్నా ప్రశ్న వస్తే రావచ్చు. ఇంత జ్ఞానులై ఉండి, ఇంత మేధావులై ఉండి, మరి ఒక ట్రైన్ను కనిపెట్టగలిగి, ఒక రైలును కనిపెట్టగలిగి, ఒక కరెంటును కనిపెట్టగలిగి, అంత జ్ఞానులై ఉండి ఒక మనిషిలో, ఇప్పుడు ఒకసారి అమెరికాలో ఇవాళ చెప్పిన కావచ్చు, ఇది ఒక 6 నిమిషాలలో మనిషి చచ్చిపోతాడని వాళ్ళు అర్థం చేసుకున్నారట. చేసుకొని చుట్టూ గ్లాసు పెట్టారట. పెట్టి వల్ల ఈ 6 నిమిషాలలో అయితే వాళ్ళు చనిపోతారని చెప్పాను. ఆ 6 నిమిషాలలో అద్దం పగిలిపోయిందట. అయినా అట్లా కూడా వాళ్ళు చెప్పలేక, మరి పోయేదేదో ఉంది అని అనాలి కదా, అనలేకపోతాం. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు బైబుల్ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు కదా. మరి మనకు సాధారణ మనుషులకేమో బైబుల్ అర్థం అవడం ఏంది, అంత మేధావులకు అర్థం కాకపోవడం ఏంది అని కూడా కొంత అట్లా ప్రశ్న కూడా అత్తే రావచ్చు. పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు కదా. ఫ్రాన్సిస్ అయ్య గారికి ఒక ఆయన ప్రశ్న వేసిండు. మరి ఆయన నాస్తికుడో హిందువో మనకు తెలియదు. అయితే నాకు గుర్తులేదు, అప్పుడు అర్థం కాదు కానీ ఇప్పుడు గుర్తులేదు. ఎన్నో ఎలా సేవలు లేనప్పుడు చదివిన పుస్తకాలు అవి. అయితే అంబేద్కర్ గంత పెద్ద చదువులు చదువుకున్నాడు కదా. మరి ఆయన బైబుల్ చదివిన తర్వాత బౌద్ధ మతాన్ని ఎందుకు అంగీకరించిండు, నమ్మిండు, మీ బైబుల్ని ఎందుకు నమ్మలేదని అడిగాను. అడిగితే ఫ్రాన్సిస్ అయ్య గారు ఏం సమాధానం చెప్పిండు అంటే, ఆయన విద్యావంతుడు, నేను కాదని అనడం లేదు, కానీ విషయం ఏంటంటే ఆయన చదివింది లోక జ్ఞానంతో చదివిండు కనుక బైబుల్ ఆయనకు అర్థం కాలేదు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చేది తెలుగు వస్తుంది. మరి కేరళ పోతే వాడు మలయాళం మాట్లాడతారు, మనకు అర్థమవుతుంది కాదు. మళ్ళీ మీకు ఇక మళ్ళీ టైం వేస్ట్ చేయద్దు. ఇప్పుడు ఇంకొక విషయం మీరు రాసుకొని చదువుకొని అక్కడ నేను చదివిపియా. ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పిన మాటకు సమాధానంగా 1 కొరింథీ పత్రిక 2:14 ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని కార్యాలు లేక ఆత్మకార్యాలు వెర్రితనముగా ఉంటాయని, అందుకే అతడు అంగీకరించడు అని దేవుని వాక్యంలో ఉంది. సరే, అలా ఉంది. ఇంత జ్ఞానులై ఉండి కూడా మరి వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతారు అంటే, బైబుల్ను చదివి కూడా తెలుసుకోలేకపోతాను. ఎందుకంటే ఇక మీకు 2 విషయాలు చెప్తాను నేను ఇక్కడ. ఒకటి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా, 25వ వచనం చదువు. ఆ సమయమున యేసు చెప్పినది, దేవుని బిడ్డలారా బాగా వినండి. ఇదే జ్ఞానులకు బైబుల్ ఎందుకు అర్థమైతలేదు అన్న మాటకు ఇదే సమాధానం. యేసయ్య చెప్పిన ఇదే మాట సమాధానం కనుక కొంచెం శ్రద్ధ కొద్దీ నేను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. చాలు, మీకు ఒక్క మాట చెప్తే, ఇక్కడ జ్ఞానులన్నా వివేకులన్నా అర్థం ఒకటి. వివేకం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే వివేకం. నేను ఇవరకు కూడా కొన్నిసార్లు చెప్పిన,
జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు బయలుపరచు, క్షమించండి, మరుగుపరచు. ఎవరు మరుగుపరిచిండ్రు? ఆకాశమునకు ప్రభు అయిన వాడు, భూమికి ప్రభు అయిన దేవుడే బయలుపరిచిండు. ఏ సంగతులు బయలుపరిచిండు? క్షమించండి, కొంచెం నా తప్పు ఏం క్షమించండి, మరుగుపరిచిండు. ఏ సంగతులు అంటే బైబిల్లో సంగతులు మరుగుపరిచిండు. ఇప్పుడు మీకు విషయం చెప్తా. ఇప్పుడు ఇంత లోక జ్ఞానులే ఉన్నారు, ఇన్ని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఇప్పుడు మనం పగటీలు అంటే 1 కిలోమీటర్ మనం అనుకుందాం, 1 కిలోమీటర్ చూడగలుగుతాం అనుకుందాం. ఈ లోక జ్ఞానంలో తీసుకొచ్చి అమావాస చీకట్ల నిలబెట్టి, నువ్వు మరి ఈ కరెంట్ కనిపెట్టినావు కదా, మరి నువ్వు లేకపోతే ఈ ట్రైన్ కనిపెట్టినావు కదా, లేకపోతే ఈ బస్సు కనిపెట్టినావు కదా, ఈ విమానం కనిపెట్టినావు కదా, కనుక మరి ఇంత జ్ఞాని కదా, ఓసారి చూడు 1 కిలోమీటర్ అమావాస చీకట్లని అంటే నీకెంత కనబడాయో కన్న అయినా కూడా అంతే కనబడాయి. అది అర్థం చేసుకో. ఇంకొక విషయం, దేవుడే మరుగు చేసినప్పుడు ఇక మానవుడు తెలుసుకోవడం అనేది అసాధ్యం. అది సాధ్యం కాదు. ఈ ప్రస్తావన యేసాయా చెప్పిండు కదా, కనుక సాధ్యం కాదు. ఇంకొక విషయం, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. సరే, ఈ పగలు 12 గంటలు అనుకో, రాత్రి 12 గంటలు అనుకోండి. ఇప్పుడు పగలు 12 గంటలకు ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా, ప్రపంచంలో కానీ ఒక దేశంలో కానీ చీకటి కలగజేయగలరా? కలగజేయలేడు. పోనీ ప్రపంచం అంతటా కాదని ఒక దేశంలో కలగజేయగలరా? కలగజేయలేడు. లేకపోతే ఒక అమావాస చీకట్ల ఒక రాత్రి 12 గంటలకు ఒక సూర్యకాంతి రప్పించి ఒక వెలుగు ఒక పగటి వెలిగించినంత వెలుగు కలగజేయగలరా? చేయలేడు. మరి దేవుడు అలా చేసిండని ఉంది కదా. మీరు తర్వాత చదువుకొని ఒకవేళ మరి అక్కడ నిర్గమకాండం 8వ అధ్యాయం కావచ్చు, అక్కడ ఏముంటుందంటే మీరు చదివితే ఐగుప్తులో దేవుడు 3 రోజులు కటిక చీకటి కలగజేసిండని దేవుని వాక్యం చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఏదో రైలు కనిపెట్టిండు, బస్సు కనిపెట్టిండు అని నువ్వు దేవుని జ్ఞానంతో పోల్చి మాట్లాడితే దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? మానవుని చేసింది దేవుడు. కనుక కటిక చీకటి మొత్తం అక్కడ ఏమని ఉంటుందంటే ఒక్కడికి ఇట్లా తెలుసుకోలేనంత కటిక చీకటి దేవుడు ఐగుప్తు మీద కలగజేసిండని దేవుని వాక్యం. మీరు చదువుకోనా నిర్గమకాండం, మరి అది 8వ అధ్యాయం నుంచే ఆరంభం అవుతుంది కావచ్చు, ఎందుకంటే నేను కూడా చదివి బాగా కాలం అవుతాను. కనుక అంతేకాకుండా మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా. 10వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనం చూడండి. మరలా చెప్తానా, నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నుంచి చెప్పు, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చూసారు అంటే చెయ్యికి తెలియనంత ఇట్లా అనుకుంటా అర్థం. చెయ్యి కనిపించనంత అంటే మన కన్నుతో చూసినా మన చెయ్యి కనబడనంత చీకటి. ఇక ఎంత ఘోరమో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇక ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి అన్నాడు అక్కడ. కమ్మునను ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢంధకారమయ్యారు. చూసారా, మనుషులు 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. చూసారా, ఎవడు కదలలేక తన చిక్కటి చీకటి అంటే ఇక మొత్తం మన అమావాస చీకటి కంటే చిక్కటిదని అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, గలాటి చేసే దేవుణ్ణి పట్టుకొని
ఏదో నేను బైబుల్ చదివినా ఈయనకి ఎందుకు అర్థం కాలే, ఆయనకి ఎందుకు అర్థం కాలే, జ్ఞానులకి ఎందుకు అర్థమవుతలేదు, మేధావులకి ఎందుకు అర్థమవుతలేదు అంటే, మేధావులకి ఎందుకు అర్థమవుతలేదు, జ్ఞానులకి ఎందుకు అర్థమవుతలేదు అంటే అక్కడ ఇక యేసాయ చెప్పిండు కదా. ఇక చదవండి. అదే మన ఇది మన మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులు మరుగు చేసి. చూశారు అంటే చూడండి, ఐగుప్తు దేశానికి చీకటి కలగజేసినోడు ఈ జ్ఞానులకు వివేకులకు దేవుడే మరుగు చేసినప్పుడు అవి వాళ్ళకి ఎట్లా కనబడతాయి మీరే చెప్పండి. ఇక మరి అట్లా కనబడితే ఇక దేవుడు ఓడిపోయినంత పని అవుతుంది. మరి అందుకే వాళ్ళకు దేవుడు మరుగు చేసిండు గనుకనే బైబిల్ నమ్మలేకపోవడానికి, మూఢనమ్మకం అని ప్రకటించడానికి ఇవన్నిటికీ హేతువైంది. సరే చదువు బాబు చదువు. తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నవని నేను స్తుతించుచున్నాను. చూసారా, పసిబాలులకు అంటే చిన్న జ్ఞానం లేని వాళ్ళకని అర్థం. నేను ఇంకో గ్రంథం నుంచి దీన్ని నిరూపిస్తా. నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలం. అలాగ చేస్తే దేవుని దృష్టికి అనుకూలం. జ్ఞానులకు మరుగు చేసి, కొంచెం పొరపాటు జరిగితే క్షమించండి, నేను కరెక్ట్గానే చెప్తానా. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులు అంటే అజ్ఞానులకు మూఢులకు దేవుడు బయలుపరిచాడు. అక్కడ లేదు కదా మూఢులు జ్ఞానులు అంటే. బాబు కొరింథీ పత్రిక చదువు, అక్కడ ఏమని ఉంటుందంటే, బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఎన్నుకుని ఉంటుంది అక్కడ. అది నువ్వు ఒకవేళ ఆ సందర్భం నీకు దొరికితే చదివితే నేను చూసుకుంటే కాదు, దేవుడే సహాయం చేస్తాడా. ఒక వినండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, నేను పశుబాల లాంటి ఇప్పుడు ఎర్రివారని చెప్తే మీకు అనుమానం రావచ్చు ఎవరికన్నా. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు అది వెర్రివారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇగో ఇది సంగతి. ఇక మీరు చదువుకోండి, అది 1:27 కదా, అది చదువుకొని. ఎన్నికైన వాళ్ళని సిగ్గుపరచుటకు, ఎన్నికలేని వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు, బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచుటకు, అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మరి ఇంకొక విషయం, మరి అట్లయితే మరి బైబిల్లో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళ దాని కూడా జ్ఞానులు ఉన్నారు కదంటే, దాని బాబు నువ్వు ఒక వచనం చూడాలి అక్కడ. ఏంటిదంటే, మీలో అనేకులు గొప్ప వంశం వారు విలువబడలేదని అక్కడ ఉంటుంది కిందన మీది వచ్చినమాట. 26 26 ఇక వినాటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఇప్పుడు అందరినీ దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ మూఢులే అనొచ్చా, అందరినీ బలహీనులే అనొచ్చా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ దాంట్లో బలవంతులు లేరా, సైనికులు లేరా, రాజులు లేరా, లేకపోతే మరి బిల్ క్లింటన్ లాంటి, లేకపోతే ట్రంప్ లాంటి. అమెరికా దేశం అంటేనే జ్ఞానంలో ప్రపంచానికి కేంద్రం లాంటిది కాదు కదా, కేంద్రం లాంటిది కదా. మరి ఆ దేశ ప్రధానులే నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా. బ్రిటన్ ప్రధానమంత్రి లేక ఎంతోమంది మేధావులు ఇంగ్లీష్ దేశాలలో, ఈ 2 దేశాలలో నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా, వేరే దేశాలలో ఉన్నారు కదా. మరి వాళ్ళని మూఢులు అనొచ్చా అని మీరు అనొచ్చు. సరే, ఇంకొక విషయం చెప్తాను.
దేవుణ్ణి నమ్మనోళ్ళ దాని శాస్త్రవేత్తలు ఉంటే నమ్మినోళ్ళ దాంట్లో ఉన్నారు కదా, నమ్మినోళ్ళు ఉన్నారు కదా. దేవుణ్ణి నమ్మనోళ్ళ దాని డాక్టర్ ఉంటే నమ్మిన డాక్టర్ ఉన్నారు కదా. దేవుని నమ్మని ప్రధానమంత్రులు ఉంటే దేవుని నమ్మిన ప్రధానమంత్రులు ఉన్నారు కదా. వాళ్ళని మూడులు అని ఎట్లా విలువగలుగుతావు అని అనొచ్చు. అయితే అక్కడ ఏం రాయబడ్డదో చూడండి. దానికి జవాబుగా దేవుడు అక్కడ రాయించిండు. సహోదరులారా దేవుని బిడ్డలారా, మనం దేవుని ద్వారా దేవుడు రక్షించడానికి పిలువబడ్డలో ముందుగాలు నేను ఈ పిలుపు క్లియర్ చేస్తా మీకు. ఎందుకంటే ఒకటి బాబు యెషయా గ్రంథం అనుకుంటా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అక్కడ యాకోబుతో దేవుడు అంటాడు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడా. దాన్ని మొదటి వచనం అక్కడ దేవుడు యాకోబుతో అంటాడు 43:1. ఇక బాగా వినాడు దేవుని బిడ్డలా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించంటే పాపం నుంచి శాపం నుంచి దేవుడు మనల్ని ఇడిపించిండు. భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చాలు దేవుని బిడ్డలు ఇక బాగా వినండి. దేవుడు ఇక్కడ స్వయంగా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఇశ్రాయేలులకు ఉద్దేశించి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచున్నాను, కిందికి వస్తే నువ్వు నా సొత్తు అనే ఉంటుంది. సరే ఇక్కడ పిలుపు. సరే ఇక రా బాబు, ఇక నువ్వు మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలోనికి రా. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనేది మనకి ఎట్లా కలిగిందంటే, సరే యేసయ్య చెప్పిండు కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేయును అన్నాడు. సరే ఇప్పుడు అది అంశం కదా, అది పక్క పెడతాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లోకములో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏం చేసిండు? ఎందుకు పిలిచిండు అంటే ఆయనను తెలుసుకొని మనం రక్షించబడి ఆయన ఆజ్ఞలు అనుసరించుతూ నీతిగా పరిశుద్ధంగా బతుకుతూ ఆయన సాక్షులుగా నిలబడడానికి దేవుడు లోకంలో మనలా పిలిచిండు. చదువు బాబు. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు. ఇక బాగా వినండి దేవుని బిడ్డ. ఇగో మీరు ఇప్పుడు అన్న ప్రశ్న, మీకు వచ్చిన ప్రశ్నకు నేను ఇక్కడ సమాధానం చెప్పడానికే ఈ వాక్యం చదివించిన. ఇక్కడ ఏమన్నాడంటే, ఇప్పుడు ఇది ఇంతవరకు దాకా ఏం చదువుకున్నాం, బలవంతులను సిగ్గుపరచడం, బలహీనలను జ్ఞానులను. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు నేను అన్నా కదా, ఇప్పుడు మీరు అనుకుంటారని నేను అన్నా కదా, అయ్యో మరి మన క్రైస్తవులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన క్రైస్తవుల్లో కూడా డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే శాస్త్రవేత్తలు ఉన్నారు, లేకపోతే ప్రధానమంత్రులు ఉన్నారు, మరి వాళ్ళని ఎదివారు అనొచ్చానా అని మీకు ఆ ప్రశ్న వస్తుందని నేను అన్ని దానికి సమాధానం చదువు బాబు. ఇప్పటి వాక్యం కాదు, మీలో లోకరీతిని జ్ఞానులైనను. బాగా వినండి దేవుని బిడ్డలారా, జ్ఞానులైనను, గనులు అంటే గొప్పవారని అర్థం, గొప్పవారైనను, గొప్ప వంశం అంటే ఇప్పుడు మన భారతదేశంలో బ్రాహ్మణులు, రెడ్లు, వెలుమోళ్ళు మన భారతదేశంలో గొప్పవాళ్ళు. ఇక ఏ దేశంలో ఎవరో ఇక మరి నాకైతే తెలియదు అంత దూరం. ఇక బాగా వినండి, ఇక్కడ బాగా వినండి, అర్థం చేసుకోండి మీ ప్రశ్న జవాబు. అనేకులు పిలువబడలేదంటే అర్థమైంది, కొంతమంది పిలువబడ్డరు అని అర్థం. ఈ కొంతమంది ఎవరంటే జ్ఞానులు. ఎవరు? గొప్ప వంశానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు గదంతా మన భారతదేశంలో ఇప్పుడు పరవస్తు సూర్యనారాయణ అటువంటి వాళ్ళు, ఆర్ఆర్కే మూర్తి అటువంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది బ్రాహ్మణ సేవకులు, ప్లాల్ శాస్త్రి అటువంటి, ఇప్పుడు ఎంతోమంది ఇజ్రా శాస్త్రి అటువంటి ఎంతోమంది ఉన్నారు కదా బ్రాహ్మణులు. ఇప్పుడు మన దేశంలో లేరా క్రైస్తవులు? వెలుమల దాని నుంచి లేరా? రెడ్డాల నుంచి లేరా? ఉన్నారు కానీ
తక్కువ. అక్కడ చెప్పిన మాటకు అదే అర్థం. అక్కడ ఏమన్నాడు అయితే దేవుడు ఏం చేసిండంటే కొంతమంది లోకంలో ఉన్న మేధావులను కూడా కనికరించు, కొంతమంది గొప్ప వంశస్థులను కూడా కనికరించు. ఎందుకంటే అక్కడ అదే ఉంది కదా. మరలా చదువు బాబా, అది ఎంత ఎన్నో వచనం? 26వ వచనం. 1:26. మీరు లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదంటే అర్థం ఏంటిది? కొద్ది మంది పిలువబడ్డరు. లోకంలో నుంచి దేవుడు కొద్ది మంది గనులను ఏర్పాటు చేసుకున్నాడు, అంటే గొప్ప వాళ్ళను. కొంతమందిని గొప్ప వంశం వారిని పిలిచిండు, కొంతమంది మేధావులను లేక జ్ఞానులను పిలిచాడు. అందుకే ఏమైందంటే ఇప్పుడు మన భారతదేశమే ఉన్నదండి. అంటే ఇప్పుడు మీకో విషయం ఇంకోటి చెప్తా. ఇప్పుడు భారతదేశపు జనాభా 700 కోట్లు దాటవచ్చు. 600 కోట్లు వేసుకుందాం మనం, అర్థం అవుతాయి. అందులో 3/2 క్రైస్తవులు. అంటే 600 కోట్ల జనాభాల, ప్రపంచ జనాభాల 400 కోట్ల మంది క్రైస్తవులు. అంటే క్రైస్తవులు ఉన్నంత మంది ఎవరు లేరు అని అర్థం కదా. ఇంకొక విషయం, బైబిల్ తర్జుమా నేను చెప్పిన కదా ఇదివరకు ఒకసారి చదివితే 2025 భాషల్లో ఉన్నదని. నేను సేవలు లేనప్పుడే భక్త సింగ్ గారి పుస్తకంలో చదివాను. కనుక బైబుల్ గ్రంథము తర్జుమైనన్ని భాషల్లో తర్జుమైన గ్రంథం కూడా ఉండలేదు కావచ్చు. కనుక దేవుని బిడ్డలారా, అనేకులు విలువపడలేదంటే కొద్ది మందిని దేవుడు పిలిచిండు. కనుకనే ఈనాడు క్రైస్తవుల్లో మేధావులు ఉన్నారు, గొప్ప వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ దేశంలో అయినా రాజవంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ఆయా శాఖ మంత్రులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అంటే ఈ ఓపిరా నేను చెప్పిన ఈ కరెంటు కనిపెట్టినోడు, ఈ బల్బు కనిపెట్టినోడు, ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళంతా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళే అన్నాడు. ఆయనకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది కదా. 200 మంది శాస్త్రవేత్తల పేరు నా దగ్గర ఉన్నదని చెప్పిండు. అటు దేవుడు లేడా అంటే వాళ్ళు అటు వేస్ట్ కాలే అన్నారు అన్న కాడి మాట్లాడి. ఎందుకు అంటే అక్కడ ఏముంది? లోకరీతిగా జ్ఞానులనైనను బాబు చదువు మీలో లోకరీతిని జ్ఞానులైనను నేను చెప్పినా కదా, జ్ఞానులు అంటే ఏది కనిపెట్టిన వాళ్ళనైనా జ్ఞానులు అంటాం కదా. జ్ఞానులైన గనులు అంటే గొప్పవారు, వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇంకొక రీతిగా కావచ్చు. గొప్ప వంశం వారైనా అనేకులు విలువపడాలి. అంటే జ్ఞానులలో నుంచి దేవుడు కొంతమందిని పిలిచిండు. గొప్ప గొప్ప ఐశ్వర్యవంతుల కోల్గేట్ అయిన గొప్పవాడు అయిన చూడు, అటువంటి గనులలో నుంచి కొంతమందిని అసలు సరే కోలిగేట్ అయినా అంటే దేవుని నమ్ముకొని అయినా అనుకో. ఇప్పుడు గదంత ఎందుకంటే ఇప్పుడు ఓఫిరాన చెప్పిండు, భక్త సింగ్ గారు కోటేశ్వర్లు అటాకాలు వాళ్ళు గనులా కాదా అని అప్పుడు ఆ కాలంలో ఇంజనీర్ చదువుకున్నాడంటే జ్ఞానే కాదా? ఇటు జ్ఞాని అవుతాడు. ఇప్పుడు భక్త సింగ్ గారు అయినా, ఇప్పుడు సాధు సుందర్ సింగ్ అయినా, సాధు సుందర్ సింగ్ ఇంకా మన 1800 సంవత్సరంలో కదా సేవ చేసింది. ఆయన హిందీని తర్జుమా చేసేవారు లేని కాడ ఇంగ్లీష్లో బోధించిండట. అంటే ఆయన పెద్ద చదివే. భక్త సింగ్ గారి కొరకు ఓఫిరాన్ ఏం చెప్పిండంటే ఆయన తెలుగు మాటలు 2-3 వచ్చేదట అంతే. అంటే అంతా హిందీ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు చూడండి, ఈ భక్త సింగ్ గారు కూడా ఆ కాలంలో కోటేశ్వర్లాట, సాధు సుందర్ సింగ్ గారు కూడా కోటేశ్వర్లాట. అంటే అటు గనులు. మళ్ళా ఇక ఈయనది ఇంగ్లీష్ ఆయనది ఇంగ్లీష్ అంటే జ్ఞానులు కూడా కదా, గనులే కాదు జ్ఞానులు కూడా. ఇంకొక విషయం, అంశం కూడా వాళ్ళది గొప్పదే కాదు. అంటే ఇలాంటి వారిని దేవుడు అక్కడ ఏమన్నాడు, అనేకులు అన్న కడ కాదు అనేకులు పిలువబడాలి కనుక దేవుని బిడ్డలారా కొందరిని పిలిచాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం. ఇప్పుడు
ఇక మనది భారతదేశంలో అంటేనే దళితులు అంటేనే ఇక ఎన్నికలేని జాతి అని మన భారతదేశం నిషేధం. సరే, నేను నిషేధం కొరకు ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పాస్టర్ల దాంట్లోనైనా మన దేశంలో విశ్వాసుల దాంట్లోనైనా దళితుల నుంచే ఎక్కువ ఉంటారు, కానీ రెడ్ల నుంచి బ్రాహ్మణుల నుంచి కూడా ఉన్నారు. సిద్దిపేట ప్రకాశాన్ని కల్వర్ చర్చికి నేను రక్షించబడ్డ కల్వర్ చర్చికి ఆయన పిలిపించడం ఆయన వెలుమైన. ఇప్పుడు ఎంతోమంది రెడ్డి పాస్టర్లు ఉన్నారు, బ్రాహ్మణ పాస్టర్లు ఉంటారు. అయితే కొందరిని పిలిచిండు దేవుడు, కానీ ఎక్కువ మంది ఎవరంటే పేదవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళే ఎక్కువ పిలవాలి. అందుకే యేసాయ అంటాడు, అది లూకా సువార్త 6వ అధ్యాయం, మరి అది 8వ వచనం దాంట్లోనే అనుకోండి. అక్కడ ఏమంటాడంటే, బీదలైన మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని రాజ్యం అనుగ్రహించుట మీకు దేవుని రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నదని ఏమంటాడు అక్కడ. 20వ వచనం వాడు చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి బీదలైన మీరు ధన్యులు. చూసారా దేవుని బిడ్డలారా, అపస్తులంతా దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే బీదోళ్ళు. ఒకవేళ పౌలు అందరికంటే ఉన్నోడై ఉండవచ్చు, ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు అన్నాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చూసారా, విన్నారా? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వేదు. కనుక ఒక కాలం రాబోతుంది. ఇప్పుడు అది నా అంశం కాదు, కానీ దేవుని బిడ్డలారా, గొప్ప వంశం వాళ్ళను దేవుడు అన్ని రంగాల నుంచి కొందరిని పిలిచాడు. ఆ గనుల నుంచి పిలిచిండు, జ్ఞానుల నుంచి పిలిచిండు. గొప్ప వంశం అని, ప్రపంచంలో రాజవంశం అని వెంచబడ్డోళ్ళ దాంట్లో నుంచి కూడా దేవుడు కొందరిని పిలిచాడు. వీళ్ళందరూ కలిసినదే క్రైస్తవ సంఘం. కనుక ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుడు రక్షించిన వాళ్ళే, వీళ్ళు దేవుడు రక్షించిన వాళ్ళే. అయితే ఇప్పుడు మిమ్మూల పిలిచిన పిలుపును చూడండి అన్నాడు కదా, ఎవరినైతే దేవుడు పిలిచిండు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనకు శరీరానికి నేత్రాలు ఉన్నట్టే ఆత్మకు నేత్రాలు ఉంటాయి. అయితే నేను ఇవాళ చెప్పిన అది లాజరు ధనవంతుని సందర్భం కూడా చెప్పిన ఒకవేళ అచ్చ సోమవారం దేవుని చిత్తం అయితే మరి క్రిస్మస్ పండగ ప్రసంగం చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇక మళ్ళా సోమవారం రాదు, మళ్ళా మధ్యలో శనివారం పండుగ అయిపోతుంది కదా, చేయాలనుకుంటాను. దాని సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా. కనుక ఒకటి, ఈ పిలిచిన వాళ్ళు ఏం చేసిండో ఒక్క మాట చదువుకున్నాం, ఇవరకు కూడా చదివి ఉన్నదే. ఎఫెసు పత్రిక మరి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు అదేంటి ఇది 7 ఎఫెసు పత్రిక 17 క్షమించాలి 17వ వచనం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని చాలు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచి మన మనోనేత్రాలు, మన ఆత్మనేత్రాలు తెరిచి బైబిల్లో ఉన్న మర్మాలను మనం బయలుపరిచాం. అదే దేవుణ్ణి నమ్మనోళ్లకు, నమ్మినోళ్లకు, లేక మారు మనసు ఉండి చదివినోళ్లకు, లేక చదివినోళ్లకు ఉన్న తేడా. వెలిగించబడ్డాయంటే వెలిగించిన వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ వెలిగిందంటే దానికి అదే వెలిగిందా? ఊరికనే వెలిగిందా? దాన్ని వేసేటోళ్ళ మేము లేకుండానే అది వెలుగుతుందా? వెలిగింపబడ్డాయి అంటే వెలిగించేవాడు ఒక్కడున్నాడు, ఆయనే దేవుడు.
ఆ దేవుడు అందుకే ఇప్పుడు మీకు అనుమానం ఉంటే నేను ఇంకా ఈ ఒక వచనం ఆ మత్తయి సువార్త 11 లేక 13వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చూడండి, యేసయ్య స్వయంగా తన శిష్యులను అపుస్తలను ఉద్దేశించి మాట్లాడాడు. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మర్మం అంటే ఏంటిది? మర్మం అంటే దాసబడ్డది, మర్మం అంటే తెలివని. అదే మత్తయి సువార్త మీరు తర్వాత చూసుకొని అదే 13వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడ్డది గాని వారికి అనుగ్రహింపబడి అంటే ఎలుబడి వారికి, దేవుని నమ్మని వాళ్ళకి అనుగ్రహించబడి. ఇగో ఇది తేడా. అందుకే మనం ఏం దేవుడు అంటే వాళ్ళు లేడు అంట, మనం ఉన్నాడని ఏడవడం, వాళ్ళు లేడు అని ప్రకటించారు. మనది మూఢనమ్మకం అని వాళ్ళది మూఢనమ్మకం అని మనం అనడం. ఇదే కదా ఇప్పుడు మనకు వాళ్ళకి జరిగే మధ్యలో పోరాటం. నేను చెప్పినా కదా, ఇది ద్వారా చెప్పినా కదా. ఫ్రాన్సిస్ గారు ఒక ప్రశ్న వేసిండ్రు, లేని దానికి నామం ఉంటుందా అన్నాడు. ఉంటుందా? లేదు కదా, లేదు. గనుక అదేవిధంగా ఒక వస్తువు లేకుండా నీడు ఉంటుందా? నీడు ఉన్నదంటే ఏదో వస్తువు ఉండాలి. కనుక దేవుడన్న పదం ఉన్నది కనుకనే దేవుడు ఉన్నాడన్న కాడికి ఆ ప్రాసెస్. కనుక అందుకే ఈ దేవుడు లేనటోళ్ళకు దేవుడు ఉన్నాడనేటోళ్ళకు మధ్యలో పోరాటం జరుగుతుంది. ఇది విషయం అని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, సరే నేను తర్వాత మరి ప్రసంగి గ్రంథము మరి 8వ అధ్యాయం 7వ వచనం చదువుకోవాలి. 8వ అధ్యాయం 7వ వచనం. సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలాగో సంభవించునో వారికి తెలియజేయవారెవరు. అంటే ఇది అయిపోయిందే, మళ్ళీ మనం 9వ అధ్యాయం కాడికి వచ్చినాం. కానీ మరి ఎందుకో దేవుని చిత్తంలా ఇక మళ్ళా ఈ 2 వచనాలు చదవాలనిపించింది. మరి అది పరిశుద్ధాత్మ దేవుని నడిపి ప్రేరేపణ అయి ఉంటుందని నేను అనుకుంటాను. ఇక మనం ఇక ఒకవేళ వచ్చేవారం క్రిస్మస్ పండుగ సందేహం చెప్పుకుంటే ఆ ప్రసంగం చేసుకుంటే తర్వాత మళ్ళీ వచ్చేవారం గిట్ట మరి అది ఎట్టుందో, మళ్ళీ లేకపోతే కొత్త సంవత్సరం కొరకు దేవుడు ఏమైనా ప్రత్యక్షత అయితే చూద్దాం, అది దేవుని చిత్తం. కనుక ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సంభవింపబో బాబు సార్ 7వ వచనం ప్రసంగి 8:7. సంభవింపబోన్నది నరులకు తెలియదు, అది ఎలాగో సంభవించునో వారికి తెలియజేయు వారెవరు. చాలు దేవుని బిడ్డలారా, సామాన్యుడు మొదలుకుంటే రాజుల వరకు, అర్థం చేసుకోండి, రాజుల వరకు, మేధావుల వరకు సంభవింపబోయేటి అంటే ముందు జరగబోయేటి ఒక సామాన్యునికి, ఒక విద్య లేని పామరునికి, ఒక ఆలురానోనికి ఎంత తెలియదో ముందు జరగబోయేది, ప్రపంచమంత వేలే అంత జ్ఞానం కలిగినోని కూడా అంతే తెలియదు. ఏం తెలియదని చెప్పిన భవిష్యత్. అక్కడ ఏమన్నాడు? జరుగు వాటి గురించి ఎవరికి తెలుసును, వారికి తెలియజేయవాడు ఎవడన్నాడు. అంటే మానవుడు అన్నటోనికి ఎవ్వరికి తెలియదు. మొన్ననే మీరు చూసిండ్రు అనుకుంటా, టీవీలో చూసిండ్రు అనుకుంటా. చూడండి, ఇక సైన్యాధిపతి, ఆయన భార్య, ఆయనతో కొంతమంది సైనికులు 13 మంది చూడండి, గంత ఘోరంగా చనిపోయింది. చాలా బాధ కూడా అనిపించింది. మరి చూడండి, వాళ్ళకు తెలిసినా పోకపోదు, అంతేకాదు వాళ్ళకు తెలిసినా పోకపోదు, అలా తెలియజెప్పు వారున్నా పోకపోదు. ఈనాడు వాహనాల ధర ఎన్నో యాక్సిడెంట్ అయ్యి ఎంతో మేధావులు గనులు చచ్చిపోతారు. ఎందుకు అంటే భవిష్యత్తు వాళ్ళకు తెలియదే, వాళ్ళకు తెలియజెప్పే మానవుడు భూమి మీద లేడు. అయితే మీకు ఈ వేరే ప్రసంగంలో నేను ఈ భవిష్యత్తు జ్ఞానం మీద మాట్లాడినా, మీరు ఎవరన్నా ఇప్పుడే ఈ ప్రసంగమే కొత్తగింటే చూసుకోండి. అది నేను చదివిపియ 1 పేతురు 1వ అధ్యాయం, అక్కడ ఏమైనా ఉంటుంది, దేవుని భవిష్యత్తు జ్ఞానము. చూడండి,
ఈ భవిష్యత్తు జ్ఞానం మానవునికి మొదటి నుంచి నేటి వరకు కానీ ఏసాయ అచ్చ వరకు కానీ ఎవరికి ఉండదు, ఏ మేధావులకు ఉండదు, కొద్దివారికి గొప్పవారికి ఎవరికి ఉండదు. సరే, ఇప్పుడు ఆది కాండంలో ఓ కథ జరిగింది. మనం 41వ అధ్యాయంలోనికి వద్దాం. ఆది కాండం 41వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆది కాండం 41వ అధ్యాయం మొదటి నుండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత మరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చుండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయి మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అందులో ఫరో మేలుకొనెను. సరే, దీని అర్థం మనకు నేను ఇప్పుడు చెప్పా, నాకు తెలుసు కానీ చెప్పా కనుక ఈ కళ ఫరో రాజుకు ఐగుప్తు రాజుకు వచ్చింది. అతడు నిద్రించిన అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలగనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించను. సరే, ఈ రెండిటి భావం ఒకటే, కానీ ఈ రెండిటి భావం ఒకదానికి చెందినవి అనుకోండి దాదాపుగా. కనుక ఒకటే కనుక ఈ 2 సార్లు ఈ ఫరో రాజుకి ఇట్లా కళ వచ్చింది అనుకోండి. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడి విద్వాంసులందరినీ. దేవుని బిడ్డలారు, ఇక మీరు బాగా వినండి. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఈ కళ కనినప్పుడు బైబిల్లోని ఏ గ్రంథం కూడా రాయబడలేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆది కాండము మోషే రాసినప్పటికీ ఫరో రాజు ఆ కాలం అప్పటికి కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంటుంది. ఆనాడు ఇది జరిగింది. చదువుకో. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను. కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావమును తెలుపగలవాడు ఎవడునూ లేకపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొకటి అక్కడ మరొకసారి చదువు బాబు. తెల్లవారినప్పుడు అతని మనసును కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునం చెప్పే వాళ్ళను శకునగాండ్రను అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారు అంటే మరి ఎంతో కొంత వాళ్ళు చెప్పేవాళ్ళు కావచ్చు. అప్పుడు మరి చెప్తారనుకొని ఆయన పిలిపించి ఉండవచ్చు. ఇంకొక విషయం, నేను ఇప్పుడు మన భారతదేశం సందర్భం మాట్లాడతలేదు, నాకు అవసరం కూడా లేదు. శకునం చెప్పుడు అనేది ఒక భారతదేశానికే సంబంధించింది కాదు. ఇప్పుడు చూడండి, ఐగుప్తు అంటే భారతదేశమా, లేకపోతే భారతదేశంలో ఒక భాగమా? కాదు కదా, అది వేరే దేశం కదా. కానీ పిలిపించిండు. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలిపించి పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పను గాని ఫరోకు వాటి భావం తెలుపగలవాడు ఎవడనూ లేకపోయాడు. ఆ భావం ఎవ్వరు చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకునిచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్షకారులను అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైన
దాసుడై ఉండిన ఒక ఎబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావము మాకు తెలిపాను. ఒక్కొక్కని కళ చొప్పున దానిని భావములు తెలిపాను. అతడు మాకు ఏ భావములు తెలిపాను ఆయా భావముల చొప్పున జరిగాను. నా ఉద్యోగం నాకు మరల ఇప్పించి భక్షకారుని విడలాడదించనని పరోతో చెప్పగా పరో యోసేపును కనుక దేవుని బిడ్డలారా, ఒక పానదాయకుడు అధిపతి వీళ్ళ కొరకుగా నేను చెప్ప మీకు తెలిసే ఉంటుంది కావచ్చు. చాలా మంది దైవజనుల ద్వారా కూడా ఈయన ఉంటారు కావచ్చు, చదివి ఉంటారు కావచ్చు. కనుక ఒకరిని 3 రోజుల్లో ఉరి తీయడం, అప్పుడు వాళ్ళు చిన్నపోయి ఉన్నప్పుడు జైల్లో మన్ని 3 రోజుల్లో తీగలంటే 3 రోజులని, ఆ 3 రోజుల్లో నీకు ఒకరికి ఉద్యోగం ఇవ్వబడుతుందని, ఒకడు చంపబడతాడని చెప్పినాక వీడిని జ్ఞాపకం చేసుకోరంటే వీడు జ్ఞాపకం చేసుకోలేదు కనుక ఇప్పుడు పరోకి అక్కడ పరిస్థితి తారుమారైన వల్లే యోసేపు మీద ఎబ్రీడు కనుక యోసేపు మీద గుర్తొచ్చింది. ఫరో యోసేపును పిలువనం అంటే ఇంకొక విషయం. దేని బిడ్డలారు, ఇప్పుడు అక్కడ విషయం చెప్పండి. ఇప్పుడు ఈ పరోకు పడ్డ కళ అది ప్రస్తుత కాలానికి చెందింది. అంటే ఇక దాంతో మొదలవుతుంది అనుకోండి, కానీ దాంట్లో సరే అప్పటితో ప్రారంభమైన దానిలో 14 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నది కదా. అంటే అక్కడ 7 సంవత్సరాల సమృద్ధి పంట, 7 సంవత్సరాల కరువు, అదంతా భవిష్యత్తే కదా. అంటే 14 సంవత్సరాల భవిష్యత్తు దాంట్లో ఉన్నది. అందుకే వాళ్ళు చెప్పలేకపోయారు. పరో యోసేపును త్వరగా పిలిపించి కాబట్టి శిరస నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని పరో యుద్ధకు వచ్చెను. పరో యోసేపుతో నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరునూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు, దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని పరోతో చెప్పాను. కనుక దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచించండి. ఈనాడు చాలా మంది బోధకులు తమను తాము ఘనపరుచుకొని మాట్లాడతారు, కానీ నిజమైన నీతిమంతుడు ఎవడు కూడా తనను ఘనపరుచుకొని మాట్లాడడు, దేవుణ్ణి ఘనపరిచి మాట్లాడతాడు. అక్కడ యోసేపు భక్తుడైన యోసేపు, నీతివంతుడైన యోసేపు అక్కడ దేవుణ్ణి ఘనపరిచి మాట్లాడతాడు. ఒకవేళ మనం అటువంటి పనులు చేయకపోతే అట్లా చేసడానికన్నా పూనుకోవాలి. దేవుని మహిమను దొంగిలించడం అది మన క్షేమం కాదు. అందుకు పరో నా కళలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటుంది, బలిసినవి చూపు కందమైనవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చి వీటంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయిన వికారముగా ఉన్న ఆవులు కలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకుంటుని, మరియు నా కలలో నేను చూడగా పుష్టి గల 7 మంచి వెన్నులు ఒక దండున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని, చూడండి, జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావమును తెలుపగల వారు ఎవరు లేరని. చూసారు, ఐగుప్తులో ఎవరు దొరకాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ఎదిగినా ఒక మాటలు చెప్పాలంటే దొరకలేరు. ఆనాడు ఐగుప్తులో దొరకలే, ఈనాడు ప్రపంచం అంతా ఎదిగినా దొరకరు. ఎందుకంటే నేను ఏం చెప్పిన ఎన్నో అంశాలలో చెప్పినా కదా, మానవునికి దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఇయ్యలేదు కనుక ఏ మానవునికైనా, కొద్దివారికైనా గొప్పవారికైనా భవిష్యత్తు తెలియదు. ఇది మొదటి విషయం, అట్లా గుర్తు చేస్తాను. అందుకు యోసేపు పరో కనిన కళ ఒక్కటే అదే. అంటే వీటిది ఇవిటిది, ఆ ఆవులది ఇవిటిది అన్నిటిది కలిసి ఒకటే అర్థం. దేవుడు తాను చేయబోతున్నది
అంటే అర్థం ఏంటిది? భవిష్యత్తు. దేవుని బిడ్డలారా, సమస్త భవిష్యత్తు ఎరిగినోడు మన దేవుడు అని నేను ఎన్నో నుంచో చెప్పుకుంటూ వస్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, వినండి. ఆ దేవుడు చెయ్యబోవున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు. సార్ మళ్ళొకసారి ఆనంద చదువు బాబు. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచు. బాగా వినండి. ఎవరు చేయబోతున్నదట? దేవుడు చేయబోతున్నది. దేవుడు చేయబోచున్నది ఫరోకు తెలియజేసాను కనుక దేవుని బిడ్డలారా, ఫరోకు తెలియజేసినోడు అక్కడ నరుడు కాదు, జరగబోయే దాన్ని తెలియజేసినోడు దేవుడు అని అక్కడ యోసేపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ ఫరో రాజుకు యోసేపు ద్వారా సమాధానం చెప్తాడు. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు. చూశారా? అంటే నేనేం చెప్పినా భవిష్యత్, అది ఇంకా రాలే ఆ కాలం. 7 సంవత్సరములు. ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిలవెన్నులు. కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పిన మాట ఇదే, దేవుడు తను చేయబోచున్నది ఫరోకు చూపెట్టెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధి పండు 7 సంవత్సరాలు వచ్చుచున్నవి. మరియు కరువు వచ్చుచున్నాయి అంటే అప్పుడు రాలేదని అర్థం కదా. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుల్ని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధి పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటను 5వ భాగం తీసుకునేవారను. రాబో ఈ మంచి సంవత్సరములలో ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రం చేయవలను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా ముందునని ఫరోతో చెప్పాడు. చాలు. దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దేవుడు అక్కడ చెప్పినప్పుడు యోసేప కలభావమే కానీ భవిష్యత్తు 14 సంవత్సరాల విషయమే కానీ దేవుడే కదా. మళ్ళీ మన సొంత మహిమగా చెప్పుడు, నేను ప్రార్థన చేస్తే ఈడు బాగోయింది, నేను ఆడికి పాస్ అవుతాడని చెప్పి, నేను ఫెయిల్ అవుతాడని చెప్పిన, ఈయనకి పెళ్ళి అవుతుందని చెప్పిన, మళ్ళీ అది అట్లేందుకు చెప్పడం నాకు అర్థం కాదు. అది దేవుని నిర్ణయం. ఇంకొక విషయం, చదువుడు అవసరం లేదు కానీ తన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏది చేయడానికి దేవుని వాక్యంలో ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భవిష్యత్ అనేది దేవుడు తెలియజేస్తాడు, తన ప్రవక్తలకు తెలియజేస్తాడు. మొన్న మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త చదువుడు అవసరం లేదు కానీ 16వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భవిష్యత్తులో సంభవింపబోయేటి మీకు భయం. ఇవి ఎక్కువ శాతం ఎవరో తెలుస్తాయంటే ప్రవక్తలకే తెలుస్తాయి, ప్రవక్తలకు తెలుస్తాయి. కానీ కొన్నిసార్లు దేవుడు ఇంకొక విషయం, ఎవరో తెలిసినా ఎవరో తెలియకపోయినా అది దేవుని చిత్తమై దేవుడు బయలుపరుస్తూనే తెలిసినట్టు లేకపోతే లేదు. సరే, ఇక దానియేలు గ్రంథంలోనికి వద్దాం. అది 2వ అధ్యాయం. అది చదువుకొని మనం కూడా మళ్ళీ ముగింపులోనికి వద్దాం. మీకు ఇక్కడ విషయం చెప్తా చూడండి. అక్కడ మరి యోసేపు కళ చెప్పినప్పుడు
మరి యోసేపు ఐగుప్తుకు మరి ప్రభుగా లేక రాజుగా నియమింపబడే సంగతి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇక మరి అదంతా నెరవేరినట్టు కూడా మిగతా అధ్యాయాలు చదువుకుంటే ఉంటుంది. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియచెప్పుటకై శకునగారులను గారడి విద్య గల శకునగారులను శకునం చెప్పేటోళ్ళను గారడి విద్య ఇంకా ఈ దేశంలో ఇంకా ఈయన ఎక్కువ మందిని పిలిపించాడు. శకునం చెప్పుగా వారిను గారడి విద్య గల వారిని మాంత్రికులను కూడా వాళ్ళు గిట్ట చెప్తారేమని వాళ్ళని పిలిపించాడు. కల్దీయులను అంటే పారసిక క్షమించాడు ఇరాక్ దేశస్తులు వారు వచ్చి రాజు సమ్ముఖం నిలిచి రాజు వారితో నేను ఒక కళ కంటిని ఆ కళ భావం తెలుసుకునేవారనని నేను మనోవ్యాకుల మంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో రాజు చిరకాలం జీవించునుగాక తమరి దాసులకు కళ సెలవీయుడు మేము దాని భావం తెలియజేసేదము. రాజు నేను దాన్ని మర్చిపోతుంది గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడుదురు. మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు బహుమానములు మహాఘనతయు నా సముఖములు నొందుదురు గనక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కళ తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. సాధ్యం బిడ్డలా ఇంకొకటి విషయం అక్కడికి ఇక్కడికి చిన్న తేడా చెప్తా. అక్కడ ఏంటంటే అక్కడనేమో ఐగుప్తు పర్వకేమో కళ గుర్తున్నది భావం చెప్పారు. రాండ్ర బాబా అంటే ఐగుప్తులో శక్తిగా ఎవ్వరు చెప్పలేదు. ఇది ఐగుప్తు పరిస్థితి. ఇక ఇక్కడ మాంత్రికులు లేక గారెడు విద్య గలవారు లేక జ్యోతిషకులు వీళ్ళందరూ వచ్చారు. శకునం చూసేవారు అందరూ వచ్చారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే సరే రాజా నువ్వు కళ అని చెప్పు మేము చెప్తాం అన్నారు. ఇక్కడి పరిస్థితి ఏంటంటే నాకు ఆ కళ కూడా గుర్తులేదు. అయినా కానీ ఇంకా ఆ కళ గుర్తున్నది కానీ ఇది ఇంకా కళ కూడా గుర్తులేదు. ఇది ఇంకా చాలా గొట్టు విషయం కదా. గొట్టు విషయం. రాజు చాలా కోప్పడిన తర్వాత ఇక అది మనకి ఎందుకంటే సమయం దగ్గరికి వస్తుంది. ఇంకో 5 నిమిషాలు అయితే గంట అవుతుంది అనుకుంటా. కానీ దేవుని బిడ్డలారా ఇదంతా ఎందుకు చెప్తానంటే అది కూడా భవిష్యత్తే. ఏది నెబుకద్నెజరుకు పడ్డ కళ కూడా భవిష్యత్తే. ఐగుప్తు ఫరో రాజుకు పడ్డ కళ కలిగిన కళలు కూడా భవిష్యత్తునే చెప్పినాయి. ఈయనకు కలిగిన కళలు కూడా అక్కడ కళలను భావవచనం ఉన్నది. ఈడనైనా ఆడనైనా కనుక భవిష్యత్తునే చెప్తున్నాయి. కనుక ఈ కళ మర్చిపోయిండు కనుక వాళ్ళు సాకుగా తీసుకున్నారని రాజు కోపం వచ్చింది. నేను మర్చిపోయినాను అందుకు మీరు తాపక మాటి చెప్పుకుంటారా. ఇక ఇది మెల్లగా దానియేలు దాకా పోయింది. దానియేలు దాకా పోతే బాబు ఒక మాట, మరి మనకి ఇంకో 5 నిమిషాలు ఉన్న టైము. దానియేలు గ్రంథం మరి అది 4వ అధ్యాయం అనుకుంటా. 4వ అధ్యాయం ఇక నేను అనంత చదివియాలని చెప్పింది చెప్పలేంది దానియేలు వచ్చింది అదంతా కాదు. కానీ కొంచెం పై నుంచి చదువు 17 వచ్చిన పైన ఉన్నది. 4వ అధ్యాయం అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుప ఇత్తడి కలిసిన పట్టుతో పొడి కట్టించి పొలములోని గడ్డి పాలకున్నట్లు దాని భూమిలో విడువుడి కాలములు గడిచే వరకు దాని వానికున్న మానవ మనసునకు బదులుగా పశు మనసు వానికి కలుగు. ఈ ఆజ్ఞ జాగరులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయింది. ఒక్కడ దేవుని సందర్భం నేనేం చెప్తానా, భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళని గణపరచుకోవడానికి చూడరు, వాళ్ళు దేవుని గణపరిచి మాట్లాడతారు. మహోన్నతుడగు దేవుడు రాజ్యంపై
మానవుల రాజ్యం పైన అధికారి అయిన తను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును వాడికి అనుగ్రహించునని ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగుతుంది. 17వ వచనం. అక్కడ రాజు భావం చెప్పిన తర్వాత దానియేలుకు నమస్కారం చేసిన సందర్భం 4:17 కాదా? 3:46. చూడండి, దానియేలు గ్రంథము, మరి మన సమయం అయిపోయింది కనుక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఎంత 46వ వచనం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చను. అది మన దేవుని పని అని ఆయన తెలుసుకున్నాడు, అన్యజనుడైన రాజు. కానీ ఈనాడు మన క్రైస్తవులు తెలుసుకోలేకపోతాం కనుక దేవుని బిడ్డలారా, దాని భావం చెప్పినోడు కూడా దానియేలే. అంటే అక్కడ దేవుని బిడ్డే చెప్పిండు, ఇక్కడ ఫరోకు చెప్పినోడు, ఐగుప్తు ఫరోకు చెప్పినోడు దేవుని బిడ్డే, నెబుకద్నెజరు రాజుకు చెప్పినోడు దేవుని బిడ్డే. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు భవిష్యత్తు కానీ సరే మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఒక్కసారి చదివిపిస్తా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఏమని దేవుని కొరకు రాయబడ్డదో చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానము. చూసారా దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం కనుక మీరు ఆ 2వ అధ్యాయం మీకు ఆసక్తి ఉంటే ఆ 2వ అధ్యాయం నుంచి కలభావం దానియేలు చెప్పింది. ఆయనకు నేను కొత్త చెప్పిన కదా, రాజు ఆయనకు నమస్కారం పెట్టి నైవేద్యం అంటే మన హిందూ దేశంలో దేవతలకు అర్పిస్తారు కదా, కనుక అంటే ఆయన ఒక దేవునిగా పూజ చేసిండు అన్నమాట. అట్లా చేసి నీ దేవుడు ఇలాంటి వాడని చెప్పి మరి అక్కడనేమో యోసేపు గణపరచబడ్డాడు, ఇక్కడనేమో దానియేలు గణపరచబడ్డాడు. ఆయన అక్కడ ప్రధానమంత్రి అయిండు, ఈయన ఇక్కడ ప్రధానమంత్రులలో ఒక ముఖ్యుడైన ప్రధానమంత్రి అయిండు. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు భవిష్యత్తు కానీ ఇంకొక విషయం, ఏదో మనం ప్రవక్తలమైనంత మాత్రాన అన్ని తెలిస్తే అని అనుకోరాదు, ఎప్పుడు కూడా అనుకోవద్దు కూడా. అది దేవుడు ఆయన చిత్తమైన సంకల్పించి ఆయన కనికరించి చెప్తే తప్ప మనకు తెలియని. నేను ఇప్పుడు కొంతమంది ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ప్రవచనాలు అంటేనే అట్లుంటాయి. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఫోన్ చేసి, మీ ఇంటి పక్క రోడ్ ఉంటుంది కదా, వాళ్ళ అక్క కూర చేసింది ఒక ఆమె హైదరాబాద్లో ఉంటుంది, మీ అక్కకు పచ్చజీరు ఉన్నది కదా, మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల మీదకి వెళ్ళి ఊడ్చినట్టుగానే అట్లా అని చెప్పేవారు. ఇక అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు హైదరాబాదు ఇంకోసారి నాకు తెలిసినాడు, సరే మరి మీరు కట్టిన నీళ్ళకు తూర్పున్నది కదా దర్వాజా అని దేవుడు బయలుపరిచి కనుక చెప్పిన తర్వాత ఆయనకు ఇంకొక ఇల్లు కట్టుకుంటే మన పునాది దాంట్లో భూమిలో రవుతున్నాయి. ఇటువంటి నేను ఎన్నో చెప్పాలి, దేవుడు నాకు లెక్కలేండి అని బయలుపరితే ఎన్నో విషయాలు చెప్పినా ఇప్పటికీ చెప్తూనే ఉంటాను. కానీ ఏది ఏమైనా మనం ఒకటి మర్చిపోయింది ఏంటంటే, నేను ఇదంతా చెప్పింది ఏంటంటే, సంభవించబోయేటి మనసులోకి తెలియదు, తెలియజేయవాడు ఎవ్వరు లేడు. చెప్తే దేవుడు చెప్తే తెలిసినట్టు, లేకుంటే లేదు. అంటే మరి మీ క్రైస్తులందరికీ తెలుస్తుందా అంటే, ఆ దేవుని చిత్తం కాకపోతే క్రైస్తులకు తెలియదు, ఇంకెవరో తెలియదు. సరే, దేవుడు మన మరణం కొరకు తెలియజేయనంత మాత్రాన మన భవిష్యత్తు దేవునికి తెలియనట్టు కాదు. ఇంకొక విషయం, మనకు కీడైన మేలైన దేవునికి తెలియకుండా జరిగింది అంతకంటే కాదని మనం దేవుని బిడ్డలుగా అర్థం చేసుకొని, మీకు ఆసక్తి ఉంటే ఆదికాండం 41వ అధ్యాయం నుంచి అది చదువుకొని, యోసేపు రాజు అయిన వరకు, తర్వాత ఇది చదువుకొని దానియేలు రాజు అయినంత వరకు, లేక ప్రధానమంత్రులు వీళ్ళు రాజుల కింద ప్రధానమంత్రులు అయినంత వరకు మరి మీకు దేవుడు అర్థం చేస్తాడు. మరి వాక్యాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనాలు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడా నీకే స్తుతి మహిమ స్తోత్రం కలుగును కాక తండ్రి. సమస్త భవిష్యత్తు నీకు తెలుసు తండ్రి, నీకే వందనాలు. నువ్వు మాతో ద్వారా మాట్లాడిన, నా ద్వారా మాట్లాడిన విషయాల కొరకు వందనాలు.
ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టు, ఇంకా చదివిందని అర్థమయ్యేటట్టు, ఈ విన్నదైన అర్థమయ్యేటట్టు అత్యధికమైన వాక్య ప్రత్యక్షత ప్రభా ఇనువారు అందరికీ దయచేయమని, ఇది లక్షల మందికి పరిచయం అవునట్టు ప్రభా ఆశీర్వాదించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనని వాడుకున్న విధానం కొరకు పూరగా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సజీవంగా మమ్మల్ని మీ చేతుల్లో సమర్పించుకుంటూ యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుత సాహసం మనకు దేవుని బిడ్డలందరూ సదా తోడని కాపాడు సంరక్షించను కాక. ఆమె అందరికీ వందనాలు.